డీటెయిల్స్ చూద్దాం. సృజనాత్మకత ఉండి కొత్తగా ఆలోచించే వారికి అద్భుత ఉపాధి చూపిస్తున్నాయి మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, వినోదం, క్రియేటివిటీ, టెక్నాలజీల కాంబినేషన్. ఈ రంగాల్లో పెద్దగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకున్నా విస్తృతమైన అవకాశాలున్నాయి. పోటీ లేకుండానే 5 అంకెల జీతం, ఆకర్షణీయమైన జీవితాన్ని ఈ రంగంలో పొందొచ్చు. కొన్నాళ్ల క్రితం యానిమేషన్ అంటే కార్టూన్లు మాత్రమే, కానీ ఇప్పుడు దీని సర్కిల్ వేరియస్ సెక్టార్స్ కి ఎక్స్పాండ్ అయింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ చేస్తే చాలు ఉద్యోగం వచ్చే ఫీల్డ్ ఇదొక్కటి. యానిమేషన్ లో డిగ్రీ చేస్తే బోలెడు అవకాశాలు. యానిమేషన్, గేమింగ్ రంగం విస్తరణతో ఒక్క వినోద రంగంలోనే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, అడ్వర్టైజ్మెంట్ మరియు విద్యా సంబంధ ఈ లెర్నింగ్ మొదలు రంగాలలో పుష్కలమైన ఉపాధి అవకాశాలను వెలుగులోకి తెచ్చింది. రాబోయే 3-4 ఏళ్లలో 25% కంటే కూడా అధికమైన వృద్ధి రేటుతో 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించగలదని నాస్కామ్ అంచనా. అయితే ఈ రంగంలో నిపుణులకు విపరీతమైన కొరత ఏర్పడబోతోంది. యానిమేషన్ లో డిగ్రీ లేదా డిప్లొమాతో ఈ రంగంలో స్థిరపడొచ్చు. ఒక యానిమేషన్ లోనే ఫ్రీ విజ్ ఆర్టిస్ట్, సెట్ మోడలర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, డ్రెగ్గింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ యానిమేటర్, ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్, హెయిర్ అండ్ ఫర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్, లైటింగ్ ఆర్టిస్ట్, లిప్సింగ్ ఆర్టిస్ట్, ఎడిటర్, సీజీ కంపోజిటర్ లాంటి 10ల కొద్ది విభాగాలు. విఎఫ్ఎక్స్ రంగంలో ప్రెస్ ఆర్టిస్ట్, వైర్ రిమూవల్ ఆర్టిస్ట్, విఎఫ్ఎక్స్ కంపోజిటర్, మ్యాచ్ మూవ్ ఆర్టిస్ట్, రోటో ఆర్టిస్ట్, కలర్ గ్రేడర్ లాంటి ఉద్యోగాలను కల్పిస్తోంది. డిజైన్ విజువలైజేషన్, ఆర్కిటెక్చరల్ విజువలైజేషన్ లాంటి ఇంజనీరింగ్ రంగాల్లో కూడా ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉంది. గేమ్స్, చోటా భీమ్, కృష్ణ, పోకేమాన్ లాంటివి యానిమేటర్ల సృష్టి. ఆటో క్యాడ్ లాంటి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లకు కూడా మల్టీమీడియా నిపుణుల అవసరం ఉంటుంది. ఇప్పుడిప్పుడే డిమాండ్ ఏర్పడుతున్న గ్రాఫిక్ డిజైన్ రంగం కూడా ప్రఖ్యాత ఎంఎన్సీ కంపెనీల్లో తమ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తున్నాయి. యానిమేషన్ కోర్స్ చేయడానికి మంచి నిపుణులు బోధకులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లను ఎంచుకోవాలి. కంపెనీలకు సంబంధించి అధీకృత ట్రైనింగ్ సెంటర్లు, ఉద్యోగాల కల్పనలో సంస్థకు ఉన్న అనుభవం లాంటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ అదే సంస్థ ప్రొడక్షన్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు అదే సంస్థలో ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. యానిమేషన్ లో BFA చేసిన ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలలో MFA చేసి అక్కడే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంది. దీనంతటికీ మనకు కావాల్సింది క్రియేటివిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, స్కెచింగ్, ఊహాశక్తి, ఇంగ్లీష్ స్కిల్స్, కళల పట్ల ఆసక్తి. దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అయిన జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మన హైదరాబాద్ లోనే ఉంది. ఈ యూనివర్సిటీకి కొన్ని అఫిలియేటెడ్ కాలేజీలు యానిమేషన్ లో డిగ్రీ మరియు డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నాయి. యానిమేషన్ చేయాలంటే ఎలాంటి అర్హత ఉండాలి, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ పద్మావతి గారు, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, అలాగే కె బసిరెడ్డి గారు, డిజే క్వెస్ట్ అకాడమీ చైర్మన్, అండ్ SN వికాస్ గారు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రదీప్ కుమార్ గారు, అకాడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. పద్మావతి గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యానిమేషన్ ఎలా ఉంది, యానిమేషన్ పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ యానిమేషన్కి డిమాండ్ చాలా ఉందనేసి మనం విన్నాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇందులో పనిచేస్తున్నారు, కానీ సరిగ్గా అర్హత క్వాలిఫికేషన్ లేకుండా చేస్తున్నారు అనమాట. దేశం మొత్తంలో యానిమేషన్ డిగ్రీస్ ఇచ్చే యూనివర్సిటీస్ అసలు లేవు. అట్లా ఇది ఐడెంటిఫై చేసేసి ఆ కాలంలో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి దే షుడ్ బి ఏ యూనివర్సిటీ విచ్ ప్రమోట్స్ యానిమేషన్ అన్నట్టు ఒక పాలసీ తీశారు. పాలసీ తీసిన తర్వాత మా యూనివర్సిటీకి రికగ్నిషన్ ఎస్టాబ్లిష్ అయింది 2008లో. అప్పటి నుంచి మేము యానిమేషన్ డిగ్రీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశాము. ఇందులో 10+2 గ్రాడ్యుయేట్స్కి 4 year బ్యాచిలర్స్ డిగ్రీ కోర్స్ ఉందన్నమాట. మా కాన్స్టెంట్ కాలేజ్లో కూడా ఈ యానిమేషన్ కోర్స్ ఉంది, కానీ డిమాండ్ సరిపోదు కాబట్టి ఇంకా అఫిలియేషన్స్ సరిగ్గా చేసుకోవడానికి మనకి కన్వీనియన్స్ లేదు కాబట్టి మేము MOUs ద్వారా మేజర్ ఇండస్ట్రియల్ హౌజెస్తో డిజిక్వెస్ట్ అకాడమీ ఇన్ సోమాజిగూడ, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియో ఇట్లాంటి వాళ్ళతోటి మనం MOUs చేసుకొని ఈ పర్టికులర్ కోర్స్ రన్ చేస్తున్నాము. అంటే క్వాలిఫికేషన్ చూసేటప్పుడు ఏం చూస్తారు?
We have a entrance examination. Okay. It's a entrance Okay, 10th examination. students 10 plus 2 with Okay. any subject. Okay. And we have our university entrance examination. Apart from that, the MOU institutions can also have their own entrance in case they feel like. ఓకే బసిరెడ్డి గారు, ఇప్పుడు యానిమేషన్లో చాలా విభాగాలు ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఈ యానిమేషన్ రంగం అవ్వనివ్వండి, అందులో ఉన్న విభాగాల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇంట్రెస్ట్ని బట్టియా, లేకపోతే ఇతర ప్రమాణాలు ఏమైనా ఉంటాయా? ఫస్ట్ అండి, కొన్ని కోర్సెస్కు యాక్చువల్గా 10th క్లాసెస్ చాలండి. Okay. ఎలాంటి courses కి 10th? డిప్లొమా కోర్సెస్ ఉంటుంది. 1 year డిప్లొమా కోర్సు ఓన్లీ 10th అవసరం ఉంటుంది. దెన్ వీ హ్యావ్ షార్ట్ టర్మ్ కోర్సెస్లో కూడా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యానిమేషన్ నేర్చుకోవడానికి సాధన చేయడానికి సంవత్సరాలు పడుతుంది కనుక కొంతమంది త్వరగానే క్విక్గా బయటకు వచ్చి చేసుకున్నాలని చెప్పి అనుకునే వాళ్ళు కూడా యానిమేషన్ కాకుండా రోటోస్కోపింగ్ అంటారు, వైర్ రిమూవల్ అన్నారు. మీరు చాలా వివరంగా కవర్ చేశారు మీ యాక్చువల్గా. సో అందులో ఏంటంటే ఇప్పుడు యానిమేషన్లో అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ బొమ్మలు గీసే వాళ్ళకే అవకాశం ఉంది అనుకుంటారు. మీరు చెప్పినట్లు ఫర్ టెక్స్చరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, దాని తర్వాత లైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, యానిమేట్ చేసే వాళ్ళు ఉంటారు, డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు. సో దేర్ అబౌట్ 10 different ఫీల్డ్స్, 6 మేజర్ కానీ 10 different ఫీల్డ్స్లో యానిమేషన్లో అవకాశాలు ఉన్నాయండి. దాని తర్వాత ఒకవేళ దాన్ని గేమ్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అగైన్ ప్రోగ్రామింగ్ కూడా వస్తుందండి. యానిమేషన్తో సహా గేమింగ్ చేసినప్పుడు సో మీరు ఆ గేమ్ చేయాలన్నప్పుడు ప్రోగ్రామింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటివ్ ఇంజనీరింగ్ అని నేను అంటానండి. ఎందుకంటే ఎలాగైతే కెమికల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీర్ అని మనం అంటుంటాము, అలాగే నేను ఇది ఒక క్రియేటివ్ ఇంజనీరింగ్ అంటానండి. సో దిస్ 4 year కోర్స్ జస్ట్ లైక్ ఎ బీటెక్. కానీ దీనికి అంత ప్రాముఖ్యత పేరెంట్స్ ఇవ్వడం లేదు, స్టూడెంట్స్ ఇవ్వడం లేదు. కానీ దీంట్లో అవకాశాలు నాస్కామ్ ప్రకారం ఆల్మోస్ట్ 5 lakh ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పని అంటున్నారు ఇప్పుడు. సో జస్ట్ మన ఆపర్చునిటీసే కాదు, ఈవెన్ స్కేల్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో ఈక్వల్గా ఇప్పుడు స్కేల్ ఉంటుందని కూడా అంటున్నాం. అంటే ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఎస్, కానీ ఇప్పుడు యానిమేషన్కు ఆ లెవెల్కి రావాలనుకుంటే ఇప్పుడు ₹1,00,000 జీతం రావాలనుకుంటే మేడం ఈ హ్యాస్ టు వర్క్ అబౌట్ 4 to 5 years. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ₹1,00,000 సో వస్తుంది. మరి ఇందాక మీరు పార్ట్ టైం గా కూడా కొంచెం చేసేసుకుంటున్నారని చెప్తున్నారు. 5,000, 7,000, 10,000, 12,000 వరకు వస్తుంది మేడం. Okay. 6 months చేసుకొని పోతే సమ్వేర్ ఫ్రమ్ ₹7,000 to ₹12,000. ఒకవేళ అతని టాలెంట్ నిజంగా ఉంటే ₹15,000 వస్తాయి ఎంట్రీ లెవెల్లో. ఓకే, డిప్లొమా కోర్స్ ఎన్ని ఇయర్స్? 1 year డిప్లొమా ఉంటుంది, 2 year డిప్లొమా ఉంటుంది. ఆ రెండు కూడా JNA FAU సర్టిఫై చేస్తారండి. ఓకే, నెక్స్ట్ ప్రదీప్ కుమార్ గారు, ఇప్పుడు యానిమేషన్ని తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది మన దగ్గర? మన దేశంలో యానిమేషన్కి రావాల్సిన రికగ్నిషన్ ఇంత మటుకు ఆ స్థాయికి రాలేదు. ఎందుకంటారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ దృష్టిలో దీని ఇంపార్టెన్స్ తెలుసు, దీని రికగ్నిషన్ తెలుసు, దీని యూటిలిటీ తెలుసు, కానీ దీనికి కావాల్సిన బేసిక్ ఎడ్యుకేషన్ అకాడమిక్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ పాలసీ రాలేదు. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో యానిమేషన్కి గవర్నమెంట్ ఈస్ గివింగ్ కన్సెషన్స్, but at the same time when it comes to promoting in the academic pursuit, there is no concrete policy from the government either at the central level or state government levels. Okay. That is the serious drawback why major push is not coming as an academic field for animation and animation related courses. Kabatti emutante some big houses, some private sectors, they are taking the advantage of and gaining it. Government should give a serious thought to promote this into a regular feature like any other ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో అకాడమిక్ పరంగా ఏం చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఇంజనీరింగ్కి ఇచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా యానిమేషన్ సంబంధించిన అలైడ్ డిసిప్లిన్స్, గేమింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యాడింగ్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ రంగాలకు కూడా మిగతా కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం, కోర్సెస్ కోసం ఒక రెగ్యులర్ కరిక్యులం, ఒక రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, దానికి కావాల్సిన పారిఫెర్నల్ ప్రొవైడ్ చేసి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా అయితే స్కాలర్షిప్ సబ్సిడీ ఇస్తుందో అటువంటి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తే ఏ కామన్ మ్యాన్ కెన్ అఫోర్డ్ దిస్ హై రేటెడ్ కాస్ట్లీ ప్రోగ్రామ్స్. ప్రైవేట్ సెక్టార్లో ఇవి ఎందుకు కాస్ట్లీగా ఉన్నాయంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ కాస్ట్లీ, విచ్ ఇస్ నాట్ అదర్వైజ్ అఫోర్డబుల్ బై కామన్ మ్యాన్ టు స్టడీ దీస్ కోర్సెస్. ఇఫ్ గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ అండ్ ప్రొవైడ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్, దెన్ ది రిక్వైర్డ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఏదైతే డిమాండ్ నాశకం చూపిస్తుందో ఆ టార్గెట్ మీట్ కావాలంటే ఇట్ షుడ్ గో టు కామన్ మ్యాన్, ఇట్ విల్ గో టు మిడిల్ క్లాస్ సెక్టర్. ఓకే. సో
ఎస్ వికాస్ గారు, ఇప్పుడు అసలు ఫైన్ ఆర్ట్స్ అంటే ఏముంటాయి? ఇప్పుడు మనం చూసాం ఇందులో యానిమేషన్లో మనం మామూలుగా చూస్తే గ్రాఫిక్స్, బొమ్మలు, చోటా భీమ్ ఇలాంటివన్నీ పిల్లలు అరే యానిమేషన్ చేశారు, గ్రాఫిక్స్ చేశారు అని తెలుస్తుంటుంది. ఇప్పుడు చూస్తే ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఫ్రీవిజ్ ఆర్టిస్ట్, సెట్ మోడలర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, రిగ్గింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ యానిమేటర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఈ విభాగాలు ఇన్ని ఉన్నాయి, ఇంత అంటే విస్తరణ ఎక్కువ ఉంది, విస్తరించి ఉంది యానిమేషన్ అనేది. అది చాలా మందికి తెలియదు. అసలు ఫైన్ ఆర్ట్స్లో ఏముంటాయి, పిల్లలు ఎంచుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి? అంటే ఫైన్ ఆర్ట్స్లో యాక్చువల్లీ సిలబస్ ప్రకారం అయితే బేసిక్ యానిమేషన్ అనేది 2D 3D కింద మెయిన్గా డివైడ్ అయిందండి. 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే మామూలుగా మీరు చూస్తుంటారు లాట్ ఆఫ్ డ్రాయింగ్ ఓరియంటెడ్, అంటే మాన్యువల్ డ్రాయింగ్, స్కెచింగ్, తర్వాత క్యారికేచర్స్, అంటే ఇలస్ట్రేషన్ ఓరియంటెడ్, అంటే మెయిన్గా స్కిల్ ఓరియంటెడ్ ఉంటుంది. 3D యానిమేషన్కి వచ్చే వరకు టోటలీ సిస్టమ్ ఓరియంటెడ్. మీరు ఇవాళ మార్ఫింగ్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మగధీర వచ్చారు, మగధీరలో ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మగధీర టు బీ ఫ్రాంక్ నేను చెప్పాలంటే మగధీర మెయిన్గా చేసింది మా స్టూడెంట్ ఒక రవీందర్ అని. హీ హాజ్ వర్క్డ్ ఆన్ మగధీర, హీ ఈజ్ ద మెయిన్ పర్సన్. సో మగధీరలో వచ్చిన స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటుంది, కలర్స్ ఎలా యూజ్ చేస్తారు, దాని మ్యూజిక్ ఎలా ఉంటుంది, తర్వాత కరెక్ట్గా ఒక సీన్ ఇంకో సీన్ ఎలా సింక్రనైజ్ చేయాలి, అంటే బ్యాక్గ్రౌండ్ ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు, తర్వాత ఫోర్గ్రౌండ్ ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు, మ్యూజిక్ ఒక దగ్గర వర్క్ చేస్తుంది. సో ఇలా ఆల్మోస్ట్ యానిమేషన్ ఈరోజు అన్ని ఆర్ట్స్ కలిపితే కానీ యానిమేషన్ రాదు. సో అవన్నీ కలిసి ఉంది కాబట్టి యానిమేషన్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడే మన బస్రెడ్డి గారు చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి. ఈరోజు నేను స్టూడియోకి వచ్చే ముందు మా కాలేజీలో అక్కడ ఇప్పుడు టీసీఎస్ వాళ్ళది ప్లేస్మెంట్స్ అవుతా ఉన్నాయి. ఇంతకుముందు ప్లేస్మెంట్స్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటే ప్లేస్మెంట్స్ ఉంది. అందరు పేరెంట్స్ కూడా ఫస్ట్ వాట్ దేశీ ప్లేస్మెంట్స్. మా దగ్గరకు వచ్చే వరకల్లా ఇంజనీరింగ్ కాలేజ్తో ఈక్వల్గా కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కానీ, అలాగే ఇప్పుడు మన టీసీఎస్ కానీ, అలా మేజర్ కంపెనీస్ వచ్చి మా స్టూడెంట్స్ తీసుకెళ్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మా స్టూడెంట్స్ ఆల్రెడీ 4th ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్లో స్టూడెంట్ అంటే యానిమేషన్లో డిఫరెంట్ విభాగాలు మీరు అన్నారు కదా, వాళ్ళకు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ సబ్జెక్ట్ ప్రకారము వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ వెళ్తారు. అంటే టీసీఎస్లో వెళ్తారు, డీక్యూ అంటే డేటా క్వెస్ట్, అంటే ఎక్కడెక్కడైతే యానిమేషన్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయో ఆ ప్రొడక్షన్ హౌస్లో వాళ్ళ టేస్ట్కి సంబంధించిన ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళు అంటే ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకుంటారో ఆ ఫీల్డ్లో వెళ్ళి 3 months to 5 months డైరెక్ట్గా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే బిఫోర్ కంప్లీటింగ్ ద కోర్సే వాళ్ళకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చేస్తుంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇలా అవుతూనే ఉంటుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి టీసీఎస్ లాంటి మేజర్ పెద్ద సంస్థలన్నీ వచ్చి ఇమీడియట్గా 5 lakhs అంటే స్టార్టింగ్ విత్ 4 to 5 lakhs మధ్యలో వచ్చి డైరెక్ట్గా వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. మొన్ననే రీసెంట్గా ఒక జస్ట్ 15 days బ్యాక్ ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ వచ్చి మాకు 150 యానిమేటర్స్ కావాలండి అన్నారు. మా దగ్గర ఉన్న 60 స్టూడెంట్స్ అండి, 150 నేను ఎలా ఇవ్వాలని అడిగారు. మీరు చెప్తున్నారు 60 స్టూడెంట్స్ ఉన్నారని. యానిమేషన్ని కెరీర్గా తీసుకునే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇన్ని విభాగాలు ఉన్నాయి, ఇంత విస్తరించి ఉన్నా కూడా స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఉన్నారు, కెరీర్గా తీసుకున్నారు, ఎదుగుతున్నారు, అట్లా ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకని? అలా ఏం లేదండి. ఇప్పుడు మా దగ్గర 60 seats ఉన్నాయి కాబట్టి 60 members తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఎంఓ ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కొక్క దాంట్లో 40, 50, 60 ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని సీట్లు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడైతే ఫాలో అయిందో అప్పటి నుండి ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ పైకి వచ్చేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా ఈవెన్ మా స్టూడెంట్స్ చాలామంది ఫైనల్ ఇయర్ చదివేటప్పుడే అబ్రాడ్లో చాలా ఛాన్స్ వస్తున్నాయి అనమాట. యాజ్ ఏ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిజైనర్ కానీ, క్యారెక్టర్ డిజైనర్ కానీ, ఫినిషింగ్ ఆర్టిస్ట్ అని కానీ, ఇన్ బిట్వీన్ అని, కంప్యూటర్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్ కానీ, వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో ఫిల్మ్. అంటే ఇప్పుడు మీ ఛానల్లో చాలా మంది మా స్టూడెంట్స్ వర్క్ చేస్తుంటారు, మీకు తెలియకుండా కూడా వర్క్ చేస్తుంటారు. దే ఆర్ ఆల్ ఫ్రమ్ యానిమేషన్ స్టూడెంట్స్. సో కాబట్టి ఈరోజు మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, న్యూస్ పేపర్ కానీ, మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, యానిమేటర్ ఒక డిజైనర్ లేని ఇండస్ట్రీ ఈరోజు లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. కాకపోతే మీకు తెలియకపోవచ్చు అది. సో రైట్ పద్మావతి గారు, ఇప్పుడు పేరెంట్స్ వైపు నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ ఈ యానిమేషన్ కోర్స్కి, యానిమేషన్ చదివించడానికి పిల్లల్ని? అంటే ఇంకా చాలా హెజిటేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఏమంటే దీనికి డెఫినెట్గా ఈ కెరీర్ ఉందనేసి వాళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కొంచెం ఒక మిస్టరీ లాగా ఉందన్నమాట. కొన్ని చివరి ప్రోడక్ట్ చూస్తున్నారు కానీ వాళ్ళు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ కెరీర్ ఎలా ఉంటుంది, అందులో పని ఏముంటుంది అనేసి అసలు పేరెంట్స్కి తెలియకుండా దే వాంట్ టు స్టెడ్ ఆన్ సేఫ్ గ్రౌండ్స్. లైక్ ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు చదువుతారు, ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఈ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది అనేసి అలాగా క్లియర్ కట్గా ఈ పేరెంట్స్కి అంత
తెలియకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని కూడా అదే అందులోనే వెళ్తే బాగుంటుంది అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో అన్ఎంప్లాయబిలిటీ చాలా ఉంది, కానీ ఇక్కడ డిమాండ్ ఉంది కానీ వాళ్ళకి ఆ సంగతి తెలీదు. అందుకే ఇట్లాగా మనం దీనికి ప్రచారం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. మన పేరెంట్స్ విల్ ఆల్సో బి హ్యాపీ. పేరెంట్స్ నీడ్ టు ఫీల్ సెక్యూర్ దట్ ద చైల్డ్ ఇస్ ఇన్ అ వెరీ సెక్యూర్ గ్రౌండ్. That security will come only if you prove that there is a lot of potential here. ఓకే, మీరు అఫిలియేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఆల్రెడీ ప్రదీప్ గారు చెప్పారు. And these houses have been putting in a lot of money in it. And first thing is infrastructure. The second thing is the kind of whether the background, whether they have a very sound background or not. చాలా గట్టిగా అంటే already are there in practice or not? What is the strong point? Whether they are really the core persons who should give this kind of facility. And then we have a fact finding committees. మా ప్రొఫెసర్స్ వెళ్ళి చూస్తారు మాకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా. తర్వాత మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేసి ఒకటి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఇవి రాసిస్తారనమాట. ఎక్విప్మెంట్ ఎట్లా ఉండాలి, దానికి కరికులం ఎలా ఉండాలి, టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి, అదంతా వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. సో ఇవి మీట్ అయితే దెన్ వి గో ఇన్ టు అన్ MOU. దానికి కూడా మాకు క్రాస్ చెక్స్ ఉంటాయి. తర్వాత వీ హ్యావ్ ద ఎగ్జామినేషన్ సెక్షన్ విచ్ వెరీ స్ట్రిక్ట్లీ లుక్స్ ఎట్ దట్ ద ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ప్రాపర్లీ బై దీస్ పీపుల్. ఆన్ అండ్ ఆఫ్ మనం అబ్జర్వర్స్ని పంపిస్తూ ఉంటాం అక్కడ. వాళ్ళు చూసి మళ్ళీ చెప్తారనమాట వెదర్ దే ఆర్ కండక్టింగ్ ఇట్ ప్రాపర్. యూనివర్సిటీ సిస్టంలో ఫిట్ అయ్యేలాగా చూస్తాం అనమాట. ఇప్పుడు ఏమైందంటే డిజరే ఎక్కడంటే అక్కడ ఉంటున్నారు వాళ్ళు, సరిగ్గా వాళ్ళకి ఒక ఛానల్ లేదు. ఆ ఛానలైజింగ్ మా యూనివర్సిటీ చేస్తుంది. అండ్ బికాస్ ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ యూనివర్సిటీ, మేము వేరే ఇంజనీరింగ్ కోర్సులు ఏం తీసుకోము, వేరే కోర్సులు ఏం తీసుకోము. ఓన్లీ క్రియేటివ్ ఫీల్డ్స్ అండ్ దోస్ వేర్ వీ కెన్ ఛానలైజ్. బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ పొటెన్షియల్. అందుకే నాకు బేసికలీ మన ఆర్కిటెక్ట్, కానీ ఈ ఫీల్డ్లో చాలా మంచి పొటెన్షియల్ ఉంది తెలుసు కాబట్టి వీఆర్ రియలీ థింకింగ్ దట్ దిస్ షుడ్ బి ప్రమోట్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. కోర్స్ పరంగా ఎలా ఉంటాయి ఫీజెస్? ఫీ స్ట్రక్చర్ యాజ్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వీఆర్ ఛార్జింగ్ అరౌండ్ ద గవర్నమెంట్ ఫీ విచ్ ఇస్ అరౌండ్ 35,000 per annum. అది చాలా తక్కువ యాక్చువల్లీ. అయితే మాకు క్రాస్ సబ్సిడైజ్ చేయాల్సి వస్తుంది. బసిరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఫీ స్ట్రక్చర్ చెప్పండి. అలాగే విద్యార్థులు మెయిన్గా దీన్ని కెరియర్గా ఎంచుకోవాలంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి వాళ్ళకి? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ద మెయిన్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ అండ్ ద ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్. అండ్ ఫీజ్ వైజ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎనీవేర్. ఫర్ JNFAU గవర్నమెంట్ కాలేజ్లో 35,000 నుంచి ఇప్పుడు మన హైదరాబాద్లో ఐ థింక్ ద హైయెస్ట్ ఈజ్ అన్నపూర్ణ వారు అనుకుంటాను. దే ఆర్ సమ్వేర్ అబౌట్ 4 lakh rupees per year. This is per year I'm talking about. So they vary depending on the facilities they are providing. And of course the name, the reputation and also has some premium on it. So they need to go at వాళ్ళు పర్సనల్గా వెళ్ళి చూసి ఫెసిలిటీస్ బాగున్నాయా, ఇన్స్ట్రక్టర్స్ బాగున్నారా, దాంట్లో నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కొంచెం రీసెర్చ్ చేస్తే సరిపోతుందండి. ఇదేంటంటే దీనికి ఒకటి బ్యాడ్ పబ్లిసిటీ ఎప్పుడు వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితము దిల్సుఖ్ నగర్ ఏరియా, శ్రీనగర్ ఏరియాలో ఈ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఎవరో అతను స్కిల్ వచ్చిన అతను ఏదో కాలేజ్ పెట్టుకున్నట్లు పెట్టుకొని 15,000 20,000 ఛార్జ్ చేసి ఒక కోర్స్ నేర్పి పంపించేసి వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు రాక, ఎందుకంటే సిస్టమ్స్ వాళ్ళ దగ్గర వేస్ట్ సిస్టమ్స్ ఉంటాయి, సరిగా తెలవక టెక్నాలజీ తెలవక టెక్నిక్స్ టెక్నాలజీ రెండు తెలవక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమందంటే యానిమేషన్ అంటే ఉద్యోగాలు లేవు, VFX అంటే ఉద్యోగాలు లేవు అనుకుంటున్నారు. కానీ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాపర్ ఇన్స్టిట్యూట్, మా కాలేజీలో ఇప్పుడు మేము దిస్ ఇస్ ద 3rd year, మేము ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఏం చేసామంటే కొంతమంది డిప్లొమా పాస్ అయిపోయిన వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు పాస్ కాకముందే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. మీ టీవీ స్టేషన్ లాంటి వాళ్ళే తీసుకున్నారు. 23,000 రూపీస్ 25,000 రూపీస్ మధ్యలో తీసుకున్నారు. సో దాని నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు మేము రీసెంట్గా మీ టీవీ ఛానల్తో మేము పరిచయం కూడా చేసుకొని ఏమంటే మా దగ్గర నుంచి ఇంటర్న్స్ మీడియా వాళ్ళు చేసే వాళ్ళు 4 years డిగ్రీ వాళ్ళు మీ దగ్గరికి ఇంటర్న్స్ పంపించాలని. అంటే రియల్ ఫీల్డ్లో వాళ్ళు మీకు అనుకూలంగా కూడా ఉంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వికాస్ గారు చెప్పినట్లు ఆల్రెడీ ప్రాక్టికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు వాళ్ళు బయటకు వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి వచ్చిందంటే ఇమీడియట్గా దే విల్ బి ప్రొడక్టివ్ అన్నట్లు. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, నెక్స్ట్ ప్రదీప్ గారు, ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ పరంగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? దీంట్లో ఫ్యాకల్టీ ఈజ్ చాలా సీరియస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఏరియా. దీనికి కావాల్సింది క్రియేటివ్ ఎబిలిటీని టీచర్స్ కావాలి, ప్లస్ టెక్నాలజీ పరంపరంగా వచ్చిన వేరే సాఫ్ట్వేర్స్లో మంచి నైపుణ్యత కలిగి ఉండాలి. ఈ రెండు ఉంటేనే యానిమేషన్ రంగానికి కానీ, గేమింగ్ రంగానికి కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ రంగానికి కానీ ఒక టీచర్ అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. ఏదో కొంచెం స్కిల్ వచ్చి నేను టీచర్ని అవుతానంటే వీలు పడదు. ఈ షుడ్ బి పర్ఫెక్ట్ బోత్ క్రియేటివ్ వైజ్ యాజ్ వెల్ యాజ్ వెల్ వర్స్డ్ విత్ ది టెక్నాలజీ అండ్ ఇట్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్, అండ్ హీ షుడ్ హ్యావ్ ది ఫ్లేర్ టు టీచ్. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ టీచింగ్.
teaching animation is a different subject. It's not like any classroom orientation or any theory subject. ఓకే. There should be creative input, there should be software orientation, there should be a combination of creativity and software orientation. సో ఈ విధంగా దీన్ని టోటల్ అవుట్పుట్ టీచింగ్ అవుట్పుటే వేరే విధంగా ఉంటుంది. కొంచెం థియరీ ఉంటుంది, మ్యాక్సిమం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. దీనికి ప్రతి అడుగులో యూ నీడ్ థింకింగ్ ప్రాసెస్ విచ్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్. ఇట్ డెవలప్స్, ఇట్ కమ్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ పర్టికులర్ చాప్టర్. సో దీనికి కావాల్సిందంటే చాలా పేషెన్స్, ఇంట్రెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ అండ్ కొంచెం ఇన్స్టింక్ట్ ఉండాలి పర్సన్లో. ప్లస్ హీస్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్, బికాస్ ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 6 months దెర్ ఈస్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో ఆ అవేర్నెస్ కూడా వన్ షుడ్ డెవలప్ ఇట్ టు గివ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ది స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ టు లెర్న్ యానిమేషన్ ఆర్ గేమింగ్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ కామిక్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్. వికాస్ గారు, ఇప్పుడు ఇదే ఫీల్డ్లో క్యారికేచర్ అలాగే కార్టూనిస్ట్కి ఎలా ఉంటుంది? అంటే క్యారికేచర్ అండ్ కార్టూనిస్ట్ అనేది మా దగ్గర స్టూడెంట్స్ దగ్గర వచ్చేవరకల్లా ఫస్ట్ ఇయర్లోనే అందరూ క్యారికేచర్ కార్టూన్ చేస్తారండి. ఎందుకంటే యానిమేషన్ ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ వర్షన్ ఆఫ్ ఆల్ దిస్. సో క్యారికేచర్ అనేది వెనీ స్టూడెంట్ స్టార్ట్ డ్రాయింగ్, అంటే డ్రాయింగ్ చేసినప్పటి నుండే అతను డ్రాయింగ్ అంటే రియలిస్టిక్ డ్రాయింగ్, మామూలుగా పిక్చర్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని మనం క్యారికేచర్ వేస్తే అదే పిక్చర్ క్యారికేచర్ వేస్తే ఎలా ఉంటుంది? పొలిటికల్ కార్టూన్స్ మీరు చూస్తుంటారు. అంటే క్యారికేచర్, కార్టూన్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది క్లాస్ రూమ్. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే ఒక పిక్చర్ను దాన్ని వ్యంగ్యంగా చేయాలంటే ఎలా చేయాలి, అదే లేకుంటే ఆ పర్టికులర్ ఫేస్, ఒక పొలిటీషియన్ ఫేస్ని చూపించాలంటే అతని క్యారెక్టర్, అంటే పిక్చర్ అసలు మొహంలో క్యారెక్టర్ చూపించాలి. సో ఇలా క్యారెక్టర్ చూపించడము, క్యారికేచర్ కానీ కార్టూన్స్ కానీ ఇవన్నీ మా దాంట్లో ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాయండి. అయితే ఇది ఫస్ట్ ఇయర్లో ఉన్న అసైన్మెంట్. సెకండ్ ఇయర్కి వచ్చేవరకల్లా అవన్నీ స్టిల్ ఇమేజెస్. సెకండ్ ఇయర్కి వచ్చే ఆ ఇమేజెస్ మూవ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే రియల్గా వాళ్ళు కూర్చొని మాట్లాడితే, అంటే గ్రూప్స్, సపోజ్ మీరు చూసారు టీవీలో అందరు పొలిటీషియన్స్ కూర్చొని మాట్లాడుతున్నారు, డిఫరెంట్ వాళ్ళ ఓన్ డైలాగ్స్, వాళ్ళ ఓన్ వాయిస్ పెట్టి మీరు చూస్తున్నారు. అందులో యానిమేషన్ మీరు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఫేస్ ఒకలా ఉంటుంది. అవన్నీ క్యారికేచర్సే. దే ఆర్ నథింగ్ బట్ క్యారికేచర్స్ అండ్ కార్టూన్స్. దే ఆర్ నాట్ రియల్ పిక్చర్స్. రియల్ పిక్చర్ అంటే మీ వీడియోతో షూట్ చేసే రియల్ పిక్చర్. కానీ ఆర్టిస్ట్ ఒక పొలిటీషియన్ కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే అతను మెయిన్గా ఫేస్లో ఎలా కనపడుతుంది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ గారిని మీ ఇలా ముక్కు పెద్దగా చూపిస్తారు. అలాగే డిఫరెంట్ పొలిటీషియన్స్ వాళ్ళ క్యారెక్టర్స్ను, అంటే ఫేస్లో ఉన్న డిఫరెంట్ లైస్ ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, పెదవులు ఎలా ఉంటాయి, వాటిని వాళ్ళ ప్రపోర్షన్స్లో కొంచెం పెద్దగా చిన్నగా చేసి ఒక రకమైన వ్యంగ్యంగా, అంటే వాళ్ళ క్యారెక్టర్ వచ్చినట్టుగా చేసేసి దాన్ని మనము మూవ్మెంట్ చేసే వరకు చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఆల్రెడీ మన దగ్గర ఫస్ట్ ఇయర్లోనే మేము టీచ్ చేస్తున్నామండి. అది ఓకే. నెక్స్ట్ బస్ రెడ్డి గారు, ఇప్పుడు గ్రాఫిక్స్, 3D యానిమేషన్, వీటిని అంటే ఎలా చూడాలి, ఎలా ఎంచుకోవాలి పిల్లలు, దీని పరంగా ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? అంటే ఫస్ట్ ఐ టోల్డ్ యూ దే హ్యావ్ టు హ్యావ్ ద ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే క్రియేటివిటీ ఉండాలి. ఇకపోతే టు మేక్ ఇట్ సింపుల్, జేఎన్ఎఫ్యు యూనివర్సిటీ ద్వారా మేము ఎడ్యుకేషనల్ ఫెయిర్ పెడుతున్నామండి. సో దేర్ విల్ బి ఆల్ ద కంపెనీస్ హూ ఎవర్ డూయింగ్ యానిమేషన్ ఆర్ విఎఫ్ఎక్స్, ఫ్యాషన్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, అటువంటి కంపెనీలు కూడా వచ్చి అక్కడ పెడుతున్నారు. సో ఇట్స్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ స్పెసిఫికలీ మెంట్ ఫర్ ద క్రియేటివ్ ఇంజనీరింగ్ సైడ్ స్టూడెంట్స్. సో ఇఫ్ దే కమ్ దేర్ దే కెన్ గెట్ లాట్ మోర్ డెప్త్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి టీవీ ఛానల్లో మనము అర్ధగంట షోలో ఎక్కువ చెప్పుకోలేము, బట్ ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. ఈ ఫ్యూచర్ అంతా ఏమవుతుందంటే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాఫికల్ రైట్ నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. మీరు యానిమేషన్ కాకుండా మీరు చూసుకుంటే నాసా ఏమన్నా ప్రాజెక్ట్ చేయాలన్నా ఇది ఈ శాటిలైట్ మీదికి వెళ్తుంది, అందరు ఈ రాకెట్ మీది వెళ్తుంది, అక్కడ మూన్లో ల్యాండ్ అవుతుంది, మార్స్లో ల్యాండ్ అవుతుంది, ఆ మార్స్ టెక్స్చర్ లాంటిది తయారు చేయాలి, వీళ్ళు తయారు చేసేది మార్స్ ల్యాండ్ అయినప్పుడు ఇవన్నీ ప్రాజెక్టు స్టేజ్లోనే వాళ్ళు చూపిస్తారు అన్నట్ల. ఇప్పుడు మీరు కార్లు నడిపేది కూడా ఇవాళ రేపు మీరు సిమ్యులేషన్ దాంట్లోనే నడుపుతున్నారు. మన ఫైటర్ జెట్లు నడిపించే పైలట్స్ అందరూ సిమ్యులేటెడ్ పైలట్స్తో నడుపుతారు. ఇవన్నిట్లో కూడా క్రియేటివ్ ఇంజనీరింగ్ ఈజ్ ఇన్వాల్వ్. దట్స్ నథింగ్ బట్ యానిమేషన్. ఆ ప్లేన్ పోయినప్పుడు ఆ గుట్టలు కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో లాట్స్ ఆఫ్ మూవీస్లో కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి మూవీస్లో ఎక్కువ యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో అందులో కూడా ఫీల్డ్లో చాలామంది, ఇప్పుడు మనకు బాహుబలికి పని కొంత బయటికి కూడా వెళ్ళింది, మన దగ్గర చేసేవాళ్ళు లేరు కనుక సరైన వాళ్ళు.
ఇది రాను రాను పెరిగిపోతుంది. ఇంకా ఇండస్ట్రీ పెరుగుతుంది కనుక మనం ఇప్పటి నుంచే మేల్కోకపోతే, పోయిన గవర్నమెంట్ యాక్చువల్గా మంచి సహకారం ఇచ్చి దే హ్యావ్ సెటప్ ఏ ఇంక్యుబేషన్ టవర్ అని చెప్పని మేము ఇంగ్లాండ్, దాని తర్వాత నెదర్లాండ్స్ అక్కడ మినిస్టర్తో సెక్రటరీతో తిరిగి ఇవన్నీ చూపించుకొని వచ్చాము. వాళ్ళు సహకరించి ఓపెన్ క్రెడిట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు కూడా ఎస్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ రెడ్డి గారు అంటున్నారు. సో వీఆర్ ఆల్ హోపింగ్ దట్ సూన్ ఇనఫ్ హీ విల్, గవర్నమెంట్ కూడా ప్రదీప్ గారు చెప్పినట్లు గవర్నమెంట్ కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సో ఎడ్యుకేషన్లో కూడా బయట నుంచి యూనివర్సిటీస్తోనూ కూడా టైఅప్ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మేము నెగోషియేషన్లో ఉన్నాం, అవి కూడా జరుగుతాయి. ఎందుకంటే మన దగ్గర ఇంకా అంత టాలెంట్ లేదండి. రాను నెక్స్ట్ పద్మావతి గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ కూడా పెడతామంటున్నారు. ఎలాంటి యూజ్ ఉంటుందంటారు స్టూడెంట్స్కి దానివల్ల? అది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ టీచర్స్ ఎలా ఉంటారు, దాని కంటెంట్ ఏముంటుంది, దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏముంటాయి, వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ విల్ దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్. పేరెంట్స్ కూడా రావచ్చు, పేరెంట్స్ కూడా ఒకలాంటి అవగాహన వస్తుంది. యూనో ఆర్కిటెక్చర్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, అర్బన్ ప్లానింగ్లో అంటే ఇది, ఇంటీరియర్ డిజైన్ అంటే ఇది, ఫ్యాషన్ డిజైన్ అంటే ఇది. అంటే జనరల్గా ఇవన్నీ చాలా ఇన్ఫార్మల్ కోర్సెస్ లాగా అనుకుంటారు, బట్ దే ఆర్ హైలీ ప్రొఫెషనల్, చాలా యూనో డెడికేటెడ్ కోర్సెస్ అనమాట. సో నాట్ ఓన్లీ మెడిసిన్, దిస్ కెన్ గెట్ యాజ్ సీరియస్ యాజ్ మెడిసిన్, యూనో, because we are talking about investment, we are talking about money, we are talking about returns and all that. So the future of the kids is very secure in this area. ఎస్, యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, చాలా పెద్ద ఎత్తులో డిస్కషన్ చేస్తే దీనికి సరిపోతుంది. ఎనీవే మంచి పాయింట్స్ చెప్పారు. చాలా స్టూడెంట్స్కి ఎలాంటి యూజ్ ఉంటుంది, దీన్ని కెరియర్గా ఎలా మర్చుకోవాలనేది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.